have with us Dr. P.C. Reddy, Executive Director and Chief Consultant Urologist, and Dr. Suraj, Consultant Urologist and Andrologist, Center for Men's Health and Andrology, who will be leading today's discussion and sharing valuable insights on men's wellness and infertility. To begin the session, I'd like to invite Dr. Suraj to take us through the presentation and tell us why this initiative is so relevant in today's generation. ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ అండ్ సెక్షువల్ హెల్త్ అంటే ఇది ప్రాబ్లం చాలా ఎక్కువ మన ఓపీడీలో చూస్తున్నాము. ఎస్పెషలీ దే కమ్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ వీ థింక్ ఇట్ ఈస్ నాట్ వన్ పేషెంట్ హూ హెస్ కమ్, ఇట్స్ ద హోల్ ఫ్యామిలీ హూ హెస్ కమ్. నౌ వాట్ ఈస్ మిస్సింగ్? ఐ మీన్, వై ఆర్ వీ హియర్? సో ద ప్రాబ్లమ్ ఈస్ ద డిస్కషన్ డజంట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యామిలీ. Men don't know how to discuss things about. Men don't share things with their family. They're not taught about this in schools. So they end up coming later to us. While వచ్చినప్పుడు ఆల్రెడీ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ వస్తుంది. దే విల్ బి ఈటింగ్ జంక్ ఫుడ్, మంచిగా ఎక్సర్సైజ్ చేయరు, వెయిట్ పుట్టప్ చేస్తారు. దానివల్ల బాడీలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. పర్పస్ ఇస్ మెయిన్లీ టు బ్రేక్ దిస్ స్టిగ్మా అరౌండ్ ఇట్. ఈ డిస్కషన్స్ కావాలి అండ్ ఇట్ షుడ్ బి చెక్ ఎర్లీ అండ్ దే షుడ్ నాట్ హైడ్ దీస్ ప్రాబ్లమ్స్. సో దిస్ ఇస్ సమ్ స్టాటిస్టిక్స్. ఇప్పుడు ఇండియాలో ఎవ్రీ 1 couple in 6 couples have infertility issue. Now it is more of a couple issue. We will not say it is one person or one individual who is at fault. ఇప్పుడు 50% టైమ్స్లో దాంట్లో నుంచి మేల్ ఫ్యాక్టర్ ప్రాబ్లం బయట కనిపిస్తుంది. సో ఆ ప్రాబ్లమ్ ఎప్పుడో తెలుస్తుంది, లేడీది ఇవాల్యుయేషన్ అయిపోయింది, దాని తర్వాత కొన్ని నెలలు ట్రై చేసి వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయాక వస్తారు, అప్పుడు తెలుస్తుంది మేల్ ఫ్యాక్టర్ కూడా ఉంది. సో దిస్ ఇష్యూ ఈజ్ వాట్ యూ వాంట్ టు రేస్. ఇప్పుడు ఫర్టిలిటీ రేట్స్ కూడా వరల్డ్ వైడ్ తగ్గాయి, ఇన్ ఇండియా యాజ్ వెల్. సో టోటల్ ఫర్టిలిటీ రేట్ మీన్స్ ఇప్పుడు ఒక ఉమెన్కి ఎన్ని పిల్లలు పుడతారు లైఫ్లో, ఒక లైఫ్ టైంలో. సో 2.1 నుంచి ఇప్పుడు 1.9కి వచ్చింది ఇండియాలో. అండ్ ఈ డేటా ఇస్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్స్ study. So National Family Health Survey నుంచి they found that in Telangana much worse off right now. ఇప్పుడు ఏమవుతుంది, సౌత్ ఇండియన్ స్టడీస్ అంటే తమిళనాడు, ఆంధ్ర ఇవన్నీ కలిపి కొన్ని స్టడీస్ అయ్యాయి. దాంట్లో స్పర్మ్ క్వాలిటీ ఇన్ మెన్ హ్యాస్ గాన్ డౌన్, డిక్లైన్ ఉంది డెఫినెట్గా. అది వరల్డ్ వైడ్ ఫినామినా, ఇండియాలో కూడా కన్ఫర్మ్ అయింది. నా వరల్డ్ వైడ్ స్టడీస్లో ఏంటుంటుంది, అది జనరల్ పాపులేషన్లో కూడా చూస్తారు, నాట్ ఇన్ఫర్టైల్ పేషెంట్స్ ఉంది. ఫర్టైల్ పేషెంట్స్లో కూడా స్పర్మ్ క్వాలిటీస్ తగ్గాయి. బట్ ఇండియా స్టడీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, బికాజ్ ఇది ఎక్కువ ఇన్ఫర్టైల్ పేషెంట్స్ మీద 30%గా ఇంక్రీజ్ అయింది ఇన్ఫర్టిలిటీ రేట్స్. సో ఇప్పుడు అర్లీ ఏజ్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. అర్లియర్ పీపుల్ ఇస్ టు థింక్ సెకండ్ చైల్డ్ ప్రాబ్లం అవుతుంది, లేకపోతే లేట్ మ్యారేజ్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఇప్పుడు అర్లీ ఏజ్లో కూడా వస్తున్నారు పిల్లలు. సో 20 to 30 years వాళ్ళు కూడా వస్తున్నారు ఆఫ్టర్ మ్యారేజ్, బికాస్ దే ఆర్ ఇన్ఫర్టైల్. సో చాలా రీజన్స్ ఉంటాయి సార్ దీనికి. మోస్ట్ కామన్ ఇప్పుడు వాట్ ఈస్ ద ఇష్యూ ఇన్ ద లైఫ్ స్టైల్ ఇస్ ద స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, రిలేషన్షిప్ స్ట్రెస్. ఆల్ దీస్ యాడ్ ఆన్ అండ్ కాజ్ a change in the brain chemical milieu. ఇప్పుడు బ్రెయిన్ లెవెల్లోనే డిప్రెషన్ ఎఫెక్ట్ వల్ల కొన్ని హార్మోన్స్ అబ్నార్మల్గా చేంజ్ అయిపోయి వాళ్ళు దానివల్ల ఎరెక్షన్ ఇష్యూస్, స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గేది స్టార్ట్ అయిపోయింది కొందరికి. ఇప్పుడు ఒబేసిటీ, పొల్యూషన్, స్లీప్ డెప్రివేషన్ ఇవి అంతా ఇండైరెక్ట్గా మన లైఫ్ స్టైల్ గురించే చెప్తున్నాం. స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ స్టెరాయిడ్స్ ఇప్పుడు చాలా కామన్గా ఇది యంగ్స్టర్స్లో చూస్తున్నాము. వాళ్ళు ఎక్కువ స్మోకింగ్ చేసే వల్ల, లేకపోతే రెగ్యులర్ ఆల్కహాల్ ఇంటేక్ అండ్ ఆల్సో జిమ్ గోవర్స్ వాళ్ళు స్టెరాయిడ్స్ యూజ్ చేసే వల్ల డైరెక్ట్గా స్పర్మ్ ప్రొడక్షన్, టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ ద యంగర్ జనరేషన్ వాళ్ళు కొంచెం సెక్షువలీ ఎక్కువ యాక్టివ్ ఉండే వల్ల అండ్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల ఎస్టీడీస్ కూడా రేట్స్ పెరుగుతున్నాయి. మిగతా కాటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవి ముందు లాగా ఉన్నాయి. దేర్ ఇస్ నాట్ మచ్ చేంజ్. సో అవర్ ఎయిమ్ ఇస్ ఈ ఇన్ఫర్టైల్ కపుల్ తొందరగా రావాలి. మ్యాన్ షుడ్ ఆల్సో గెట్ టెస్టెడ్. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ దట్
the lady is undergoing repeated tests and evaluations, but they don't meet a doctor, the male andrologist, or anyone who is certified to treat infertility, male factor infertility. Now, overall, there is a family life impact. As I said, erectile issues kuda kondarki start అయిపోతాయి. They start getting distant because of inability to conceive. ఇప్పుడు కొందరికి సివియర్ స్పర్మ్ ఎఫెక్ట్స్ డిసార్డర్స్ ఉంటాయి, జీరో స్పర్మ్స్ ఉంటాయి. వాళ్ళకి స్పెసిఫిక్గా సర్జరీ తోటే దే ఆర్ ఏబుల్ టు కన్సీవ్. నార్మల్గా వాళ్ళు కన్సీవ్ చేసే ఛాన్స్ చాలా తక్కువ. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే ఇవి మిస్ అవుతాయి. అండ్ వీ డోంట్ వాంట్ దీస్ ఎఫెక్ట్స్ టు గో unchecked. The young man on infertility and the couple as such. So another important issue is which we often miss is some issues like foreskin problems. We chala common ga youngsters lo, very young, maybe 15 years, 20 years, 35 up to 25 years, they come with simple issues like. Hello, my name is Dr. Suraj Pinni. I am a consultant urologist and andrologist at AINE Hospitals, Banjara Hills. So November is celebrated as the Men's Health Awareness Month. So 19th November is the Men's Health Day. Now we have started this initiative, this program, with the focus on sexual health and infertility or male factor infertility. So the reason for this is that we are seeing that there's a rise in there's a decline in the semen parameters as well as in simple erection issues and also sexual dysfunction among the youngsters in our city. So with this initiative, we would like to get a close understanding of their issues, and we would like them to come out and discuss about their problems without hiding it, so that they get a solution for their problem.